ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పర్లవపేట స్వర్ణాంధ్ర కాలనీ అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు భరోసా. సముద్రపు కోత నుండి ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. కాకినాడ రామారావుపేట శివాలయంలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు. శ్రీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించి తరించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఘనంగా ముగిసిన ఏపీ స్కూల్ గేమ్స్ అంతర్జిల్లా సాఫ్ట్ బాల్ టోర్నమెంట్. విజేతలకు మెడల్, సర్టిఫికెట్లు అందజేసిన అతిథులు. కాకినాడ పర్లవపేట స్వర్ణాంధ్ర కాలనీ అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ పర్లవపేట స్వర్ణాంధ్ర కాలనీ అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. స్థానిక నాయకులు, మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ముందుగా నూకాలమ్మ అమ్మవారిని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అగ్ని ప్రమాద బాధితులకు రెడ్ క్రాస్, అభయ ఫౌండేషన్ వారు సమకూర్చిన నిత్యావసర వస్తువులను నిర్వాసితులైన 15 బాధిత కుటుంబాలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు తుమ్మల రమేష్ మాట్లాడుతూ అర్హులైన బాధితులందరినీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజేష్ మాట్లాడుతూ బాధితులకు తమ ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి మనుషులకి ఎవరికి కూడా నష్టం జరగకుండా చేశారు. కానీ సుమారు 9 గుడిసెలు, వారికి ఉన్నటువంటి సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. 5 లక్షల పైబడి నష్టం కలిగింది. మరి వెంటనే వారికి ఆర్టీఓ గారు, తహసీల్దార్ గారు వచ్చి మన ఎమ్మెల్యే గారి సూచన మేరకు మరి మేము అక్కడుండి మా వంతు సహకారాలు అందించాం. టిఫిన్ కానీ, అదేవిధంగా మధ్యాహ్నం పూట రెవెన్యూ వారు భోజనాలు, నిన్న రాత్రి లారీ యూనియన్ వారి ద్వారా భోజనాలు, అదేవిధంగా ఈ వేళ ఉదయం టిఫిన్, ఈవేళ మధ్యాహ్నము శ్రీ అభయ ఫౌండేషన్ ద్వారా భోజనాలు, అదేవిధంగా ఏదైతే నిరాశ్రయులైన కుటుంబాలన్నిటికీ కూడా మరి ఉండడానికి మరి టార్ఫాలు, నిత్యావసర వస్తువులు మన శాసనసభ్యులు వారి సొంత ఖర్చులతో, అదేవిధంగా రెడ్ క్రాస్ వారు ఇచ్చారు. అదేవిధంగా మన అభయ ఫౌండేషన్ నుండి కూడా అడిమిరెడ్డి రాజేష్ ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ వారికి ఏదైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి న్యాయం మా శాసనసభ్యులు చేస్తారని మేము ఆశిస్తాం. సుమారు ఒక 15 కుటుంబాలు ఇలా అగ్ని ప్రమాదానికి గురయ్యి తెలవచూరు మంటలు ఎక్స్పడంతో 15 కుటుంబాలు మొత్తం పూర్తిగా కాలిపోవడం జరిగింది. అందులో సుమారు ఒక 9 కుటుంబాలకు మొత్తం ఒక తిండి బట్టలు ఏమీ లేకుండా మొత్తం అన్నీ కూడా దగ్గిపోవడం జరిగింది. దీనికి మన అభయ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి 4 రోజులు సరిపడిన నిత్యావసర సరుకులు, రైస్ బ్యాగ్, వాళ్ళకి దుప్పట్లు నుంచి మొత్తం వెజిటేబుల్స్ మొత్తాన్ని కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి ఫర్దర్గా ఏదైనా అవసరం ఉన్నా సరే మన అభయ ఫౌండేషన్ నుంచి, మన అభయ బ్లడ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి అందరికీ కూడా మనం సహకారం చేయడం జరుగుతుంది.
దీనికి ఇలా పాపం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇంకేమైనా ముందు ఏమైనా సహాయం కావాలన్నా వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు మనకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మనం వాళ్ళకి ఏమన్నా ఫర్దర్గా ప్రొసీడింగ్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇలా మన నిత్యావసర సరుకులు మొత్తం అన్ని కూడా మన కాకినాడ ఎమ్మెల్యే మన వనమాడి కొండబాబు గారి చేతి మీదుగా ఇప్పించడం జరిగింది. వాళ్ళకి ముందు ఏమైనా అవసరం ఉన్నా సరే మన ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే మన అభయ ఫౌండేషన్, అభయ బ్లడ్ బ్యాంక్ సహకారంతో కూడా మనం వాళ్ళకి అన్ని కూడా సమకూర్చడం జరుగుతుంది. సముద్రపు కోత నుండి ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో 230 కోట్ల రూపాయల నిధులతో రక్షణ గోడ నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పెంగల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఎగిసిపడుతున్న సముద్రపు అలల తాకిడికి తీర ప్రాంత గ్రామాల్లో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో పర్యటించారు. తుఫాన్ కారణంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకార కుటుంబాలతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. సముద్రం తుఫానికి వరద ఉధృతంగా ఉంది. ఇదిగో ఇక్కడ చూడండి, కింద నుంచి కోసి మొత్తం ఇక్కడ నుంచి అయితే 6-7 అడుగులు సముద్రం లాస్ట్ వరకు కోసివేయడం జరిగింది. ఇప్పుడే రెవెన్యూ వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్ళారు. ఈ ఎడ్జి నుంచి ఏదైతే ఉన్నాయో లోపల వరకు నీళ్ళు ఏదైతే ఉన్నా వాటిని కూడా రికార్డ్ చేస్తామని చెప్పి తెలియజేశారు. దీనికి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ సముద్రపు కోతకు సంబంధించి 250 కోట్ల ప్రపోజల్ కలెక్టర్ గారు నిన్నే పంపించామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్లో మరి వచ్చే ఆ నిధులు వచ్చిన తర్వాత త్వరలోనే ఇక్కడ ఉప్పాడు నుంచి కోనపాపేట వరకు ఈ కోతను నివారించి మన ఉప్పాడిని, మన కోనపాపేట గ్రామాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనే త్వరలోనే ఆ కార్యక్రమాలు పూర్తవుతాయని తెలియజేస్తూ, మరి ఎవరైతే సముద్రం ఒడ్డున ఉన్నారో వారందరూ కూడా ఖాళీ చేసి మీకు అవసరమైతే రిలాక్సేషన్ ఎంఆర్ఓ గారు పెడతారు. లేని పక్షంలో నువ్వు పక్కళ్ళకి మీరు షిఫ్ట్ అవ్వండి, సముద్రం ఒడ్డు ఇల్లు ఉండొద్దని చెప్పి తెలియజేస్తాయి. ఎందుకంటే కింద నుంచి ఇల్లు పోసేస్తూ ఉంది, ఇల్లు ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కోతకు గురైన వాళ్ళందరికీ కూడా మన కూటమి ప్రభుత్వంలో పట్టాలు ఇవ్వాలని చెప్పి ఉప్పాడ సముద్రవారం ఉన్న వాళ్ళందరికీ కూడా మేము వర్కౌట్ చేస్తా ఉన్నాం. త్వరలోనే కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని లక్షపత్రి పూజా కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. ఆలయ అర్చకులు శర్మ కామేశ్వర స్వామి, రాంబాబు శర్మ వేద మంత్రోచ్చనల నడుమ శ్రీ విశ్వేశ్వర స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకం, లక్షపత్రి పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య, సభ్యులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామచంద్రరావు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే కొండబాబు విఘ్నేశ్వర స్వామి, శ్రీ విశ్వేశ్వర స్వామి, శ్రీ అన్నపూర్ణాదేవిలను దర్శించుకుని పూజలు చేశారు. అదేవిధంగా లక్షపత్రి పూజలో పాల్గొన్న భక్తులకు ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, రాంబాబు శర్మ, స్మార్త పండితులు రాయప్రోలు ప్రసాద్ శర్మ వారి శిష్య బృందం పాల్గొని మంత్రపుష్పం, వేదాశీర్వచనం, దర్బారు సేవను నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు, దీపికా దంపతులను ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ లక్కోజు లావణ్య సభ్యులు కొండపల్లి దేవి శ్రీనివాస్, సవరపు సతీష్, కొండపల్లి ఉమాశంకర్, కాలేపు నాగమల్లేశ్వరరావు, కె భాస్కర్, సాపిరెడ్డి భాస్కర్రావు, బిందాని సూరిబాబులు సాలువలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నాట్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులను సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చీరలు అందించి సత్కరించారు. లక్షపత్రి పూజలను పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడలో 3 రోజుల పాటు నిర్వహించిన అంతర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ మొదటి స్థానాన్ని విజయనగరం, ద్వితీయ స్థానాన్ని తూర్పుగోదావరి, తృతీయ స్థానాన్ని కడప జిల్లాలో కైవసం చేసుకున్నాయని ఎస్టీఎఫ్ సెక్రటరీ లంకా జార్జ్ తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించిన అండర్ 17 సాఫ్ట్ బాల్ స్టేట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎస్టీఎఫ్ సెక్రటరీ లంకా జార్జ్ అధ్యక్షత వహించగా డీఎస్డీఓ శ్రీనివాస్ కుమార్, జేఎన్టీయూకే స్పోర్ట్స్ సెక్రటరీ డాక్టర్ శ్యామ్ కుమార్, హరీష్ స్పోర్ట్స్ అధినేత తలాటం హరీష్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలు విజయనగరం, తూర్పుగోదావరి, కడప జిల్లా జట్టులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు శ్రీనివాస్ కుమార్, తలాటం హరీష్, డాక్టర్ శ్యామ్ కుమార్లు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ కె ఈశ్వరరావు, జిల్లా పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడు రవిరాజ్, సెక్రటరీ
నూకరాజు, ట్రెజరర్ కౌర్, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి రామ్ ప్రసాద్, ఎస్టీఎఫ్ సహాయ కార్యదర్శి సునీల్ కుమార్, సీనియర్ పీడీలు గుత్తుల శ్రీను, చార్లెస్, మూర్తి, సురేష్, రాజు, నాగేంద్ర, నాగమణి, లక్ష్మి, బేగం, మాలిని పాల్గొన్నారు. అసోసియేషన్స్ మీట్స్ కానివ్వండి, యూనివర్సిటీ మీట్స్ కానివ్వండి, మేము ఇక్కడ దగ్గర 6 ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లు చేసాం. ఇప్పటికి జేఎన్టీయూ కాకినాడ ఏర్పడిన తర్వాత ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ 6 ఇంటర్ యూనివర్సిటీస్ చేస్తే లాస్ట్ ఇయర్ మనం చేసిన ఖోఖో కబడ్డీ టోర్నమెంట్కి భారతదేశంలోనే చాలా మంచి పేరు వచ్చింది. యూనివర్సిటీ ఎవరు చేయలేని స్థాయిలో మంచి టోర్నమెంట్స్ చేశారు. అలాంటి క్రీడాకారులని మా సాఫ్ట్బాల్ టీం కూడా ఎవ్రీ ఇయర్ ఇంటర్ యూనివర్సిటీకి వెళ్తుంది. మేము కూడా మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే స్టూడెంట్స్ని టెక్నాలజికల్ సైడ్ చదువుకోండి, చదువు కూడా ఆటలతో పాటు చదువు ఇంపార్టెంట్, చదువుకోండి, చక్కగా యూనివర్సిటీకి రండి, జేఎన్టీయూ కాకినాడకు ప్రాతినిధ్యం వహించండి, జేఎన్టీయూ కాకినాడ పేరు కూడా నిలబెట్టాలని మీ అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు దగ్గర. మొత్తం పీడీఎస్ అందరూ కలిపి మన జార్జ్ గారి టీం చాలా బాగా చేశారు. నెక్స్ట్ టైం కూడా మన జార్జ్ గారి టీం మంచి టోర్నమెంట్ కూడా చేస్తా అంటున్నారు, నేషనల్స్ అయ్యి. దాని పర్మిషన్ కూడా కలెక్టర్ గారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన శ్యామ్ గారు ఏ విషయంలోనే సరే మన జేఎన్టీయూ గ్రౌండ్కి అన్నింటిలోనే ఎప్పుడు ఎంకరేజ్గా ఉంటారు. స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. నేను చాలామంది పీటీస్ నేను జేఎన్టీయూలో చూశాను, కానీ ఇంత స్పోర్ట్స్ లవర్ ఎవరో ఉండరు. ఇంకా డిఎస్2 శ్రీనివాస్ గారు అయితే ఈయన గురించి ఇంకా చాలా గేమ్స్ ఇలా జరుగుతున్నాయంటే డిఎస్2 శ్రీనివాస్ గారే. ఆయన ఉన్నంత వరకు అయితే మన కాకినాడలో చాలా స్పోర్ట్స్ చాలా బాగుంటుంది. నేను ఈ పరంగా స్పోర్ట్స్కి మాత్రం ఎప్పుడు మీకు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. మీరు అందరూ బాగా ఆడండి. థ్యాంక్ యూ. అలాగే అకామిడేషన్ ఏంటి, ఫుడ్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, అలాగే అనమాట అన్ని కమిటీస్ కూడా సక్సెస్ఫుల్గా చాలా అంటే ఒక నేషనల్ గేమ్స్ టోర్నమెంట్కి మనం ఎలా ఆర్గనైజ్ చేస్తారో అంటే ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. నేషనల్ గేమ్స్లో కూడా అంతే. అలాగా ఈరోజు ఒక నేషనల్ గేమ్స్ తరహాలో అనమాట ఈ 6 టోర్నమెంట్లు కండక్ట్ చేశారు. అలాగే దీనికి వెన్నుదండు ఉండి చేయించినటువంటి మన వ్యాయామోపాధ్యాయ సంఘంకి, అలాగే ఎస్జిఎఫ్ సంఘానికి, అలాగే మిగతా అందరికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. కూడా చాలా చక్కగా ఈ జిల్లాల్లో చేశారు. ఫస్ట్గా మాకు లాస్ట్ ఫైనల్ మ్యాచ్కి వాతావరణం అనుకూలించక కొంచెం అధికారులు కూడా తెలియపరిచాం ఎందుకైనా మంచిదని. అయితే అది వాతావరణం అనుకూలించిన తర్వాత మేము ఫైనల్ గేమ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. మొత్తం అన్ని గేమ్లు కూడా సక్రమంగా జరగటానికి ఈ కాకినాడ జిల్లా ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు, అసిస్టెంట్ సెక్రటరీ సునీల్ గారు, వారు మిత్ర బృందం అందరూ కూడా చాలా సహకరించిన గురించి జరిగింది. ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్లు నమోదు చేయించుకునేందుకు డిసెంబర్ 9వ తేదీ వరకు గడువు ఉందని, ఇంకా ఓట్లు నమోదు చేయించుకుని గ్రాడ్యుయేట్స్ తప్పక ఓట్లు నమోదు చేయించుకోవాలని కూటమి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కోరారు. డిసెంబర్ 9వ తారీఖు వరకు ఆఖరు తేదీ ఉంది కాబట్టి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విజ్ఞులైన పట్టభద్రులందరూ తమ యొక్క ఓటు నమోదు చేసుకుని తద్వారా మీ యొక్క ఓటు ద్వారా నన్ను బలపరచాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి విన్నపం చేసుకుంటున్నాం. పట్టభద్రులందరూ కూడా ఓటు నమోదు చేసుకోవాలని 9 వరకు ఆఖరి తేదీ ఉంది కాబట్టి కోరుకుంటూ మరి ఈరోజు మరి నా యొక్క అభ్యర్థిత్వాన్ని మరి ప్రకటించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. నిరుద్యోగ సమస్య మీద కానీ, ఉద్యోగుల సమస్య మీద కానీ, అలాగే మన ప్రాంతంలో ఉన్న స్కూల్స్ యొక్క మరి ఇంకా మౌలిక సదుపాయాలు పెంపొందించడంలో కానీ, పటిష్టమైన విద్యా వ్యవస్థను తీసుకురావడంలో కానీ నా యొక్క పాత్ర మరి నన్ను బలపరిచినట్లయితే శాసన మండలి ద్వారా మీ యొక్క ఆశయాలను, అభిలాషలను కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీ యొక్క సమస్యను పరిష్కరించడానికి మరి నా వంతుగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. కాకినాడ సూర్య గ్లోబల్ హాస్పిటల్ టీమ్ హాస్పిటల్ ఫౌండర్ చైర్మన్ ఎండి డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న వారిని ఎంపిక చేసింది. టైమ్స్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డును హైదరాబాద్ లో తెలంగాణ గవర్నర్ బిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిహెచ్పిఎస్ వీర్రాజు మాట్లాడుతూ ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఎందుకంటే ఇటువంటి పురస్కారం కానీ ఇటువంటి అవార్డు ఒక మనిషిదే వచ్చేది కాదు, అందరూ కలిసి చేయటం వల్ల వచ్చేది. మీకు అందరికీ తెలుసు సూర్య గ్లోబల్ హాస్పిటల్లో మన ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు మన హాస్పిటల్లో 80 నుంచి 90 మందికి రేడియేషన్ థెరపీ జరుగుతుంది. అంటే రోజు 90 మందికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది.
ప్రతి నెల 130 నుంచి 200 మందికి నేను ఆపరేషన్ చేయడం జరుగుతుంది. 700 నుంచి 900 మందికి కీమోథెరపీ చేయడం జరుగుతుంది. అంటే ఆలోచించండి ఎంతమంది మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందని. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి అవార్డు నేను అందుకున్న తర్వాత నేను మీ అందరితోటి పంచుకోవాలని, ఎందుకంటే మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నాకు అవసరం. ఎందుకంటే ఇది మీకు తెలియాలి, మీకు తెలియటం వల్ల మనం ప్రజల్ని తెలుసుకోవాలి. సో దానికి రీజన్ వల్ల ఈరోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా అంటే ఇటువంటి పురస్కారాలు అందుకున్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఈ వృత్తి పూర్వకంగా హాస్పిటల్లో ఇంకా మంచి ఫెసిలిటీస్ తీసుకురావాలని, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలని, అది మన సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. సర్వీసెస్ని బట్టి అలానే మనందరికీ తెలుసు కాకినాడలోనే మొట్టమొదటి క్యాన్సర్ వైద్యానికి ట్రీట్ చేసి లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఏంటి అన్ని రకాలుగా వైద్యాన్ని అందించినటువంటి మన డాక్టర్ వీర్రాజు గారు ఆయన యొక్క ప్రతిభను గుర్తించి ఈ యొక్క అవార్డ్స్ని ఇచ్చారు. దాని రీజన్ అంటే దీన్ని ఎలా అవార్డుని సెలెక్ట్ చేశారంటే మొట్టమొదటిగా రోగుల యొక్క అభిప్రాయాలు ఫీడ్బ్యాక్స్ తీసుకున్నారు, సేకరణ జరిగింది. దానికి కూడా ఒక ఏజెన్సీ నిర్వహించి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని, క్రిటికల్ కేర్ అండ్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ ఎలా ఇస్తున్నారు, అలానే సర్జికల్ ఆంకాలజీలో యొక్క పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్స్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోని ఉత్తమమైనటువంటి యొక్క అవార్డ్స్ని మనం సూర్య గ్లోబల్ హాస్పిటల్ సంపాదించుకోవడం గొప్ప విషయంగా మేము భావించి మీ ముందుకు రావడం జరిగింది. సో అది ఆ యొక్క అవార్డ్స్ కూడా గవర్నర్ గారి చేతుల మీద అందుకోవడం సో మనందరికీ ఎంతో అరుదైనటువంటి సత్కారం. దాన్ని బట్టి ఈ యొక్క విషయాలు మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో డాక్టర్ గారిని ఈరోజు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది. సో నౌ ఐ రిక్వెస్ట్ అవర్ విద్యుత్ శాఖ ఉద్యోగుల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న కామ్రేడ్ ఎస్ఏఎస్ కామేశ్వరరావు త్యాగాన్ని విద్యుత్ శాఖ ఉద్యోగులు ఎన్నటికీ మరవలేరని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ వి ప్రసాద్ డిఈ ఉదయ్ భాస్కర్ పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఎస్ఏఎస్ కామేశ్వరరావు 51వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తొలుత విద్యుత్ శాఖ ఎస్సీ జీవి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్ చేతుల మీదుగా కామ్రేడ్ ఎస్ఏఎస్ కామేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఎస్సీ జీవి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు ఫలాలు అనుభవిస్తున్నారంటే దానికి కారణం కామేశ్వరరావు అని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు పీఆర్సీ, ఉద్యోగ భద్రత, వేతనం పెరుగుదల తదితర ఫలితాలు కామేశ్వరరావు వల్ల లభించాయన్నారు. కామ్రేడ్ ఎస్ఏఎస్ కామేశ్వరరావు జయంతి వర్ధంతులను ప్రతి ఏడాది నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా యూనియన్ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏఓ ఆదినారాయణ, ఏడి రామ్ గోపాల్ చౌదరి, ఏడి విష్ణుమూర్తి, డీజీఎం ప్రసాద్, ఉషారాణి విష్ణుమూర్తి, వెస్లీ నాగేంద్ర, రమణ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. దానికి తగ్గట్టుగా మన కన్జ్యూమర్ సర్వీసెస్ కానీ మన డిపార్ట్మెంట్ని, ఈపీడీసీఎల్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా మనం కృషి చేస్తే అదే వారికి మనం ఇచ్చే నివాళి అవుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారి ఆయనతో పాటు పనిచేసినటువంటి ప్రభుదాస్ గారు, జయవ్ గారు, ఆయన కూడా చాలా చక్కగా ఆయనతో ఉన్నటువంటి మెమరీస్ని, వాళ్ళకి సంబంధించిన అనుభవాలని మనకి షేర్ చేశారు. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ తెలిసింది ఏంటంటే మన కండిషన్స్ కానీ, మన వేజెస్ కానీ, లేకపోతే శాలరీస్ కానీ ఈ స్టేజ్లో ఉన్నాయంటే ఆయన తాలూకా సాక్రిఫైస్, ఆ రోజు ఆయన చేసిన సాక్రిఫైస్, ఆ తీసుకున్న డెసిషన్ వల్ల ఇదంతా కూడా ఈ స్టేజ్లో మనం ఉన్నాము. అందుకనే ఆయనకి మరవకుండా ఈ రోజుకి కూడా ఇంత రెస్పాన్స్తో ఇంత దీనిగా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇదే దీంతో ఎవ్రీ ఇయర్ ఇలాగే దీంతో కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి ఎస్సీ గారికి ఈ యొక్క కార్యక్రమం ఆయనతో ప్రారంభించి మరి మొదటించవలసిందిగా పోతే ఈలోగా ఏం కాల్స్ వస్తే వెళ్తారు. ఈలోగా చూసి మన డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ అనేది ఈ రకంగా ఉండటానికి ప్రథమ గారు కూడా ఆయన ఎస్ఎస్ కామేశ్వరరావు గారు, అదేవిధంగా అనేక రకాలైన మన హక్కులన్నీ కూడా ఆయన ఆ రోజున ఆత్మ బలిదానం చేసి సాధించారు. ఎవ్రీ 4 yearsకి వేజ్ రివిజన్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, వర్కింగ్ అవర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన సాధించి పెట్టారు. ఆయన బలిదానం చేసిన తర్వాత మాత్రమే మేనేజ్మెంట్ రెస్పాండ్ అయ్యి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున మనం ఈ రకంగా మన ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా ఉంటున్నామంటే కారణం మనకు వచ్చే అలవెన్స్లు కానివ్వండి,
శాలరీస్ కానివ్వండి, అలాగే ఎవ్రీ 4 yearsకి వచ్చే వేజ్ రివిజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ మహనీయులు చేసిన ఆత్మ బలిదానం వల్లనే మనం ఈ రోజున అనుభవిస్తున్నాము ఫలాలని. అందుకనే మనం మరొకకుండా మన ఎలక్షన్ డిపార్ట్మెంట్లో అందరం కూడా ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన ఘనమైన నివాళి అర్పిస్తున్నాము. ఇది ఎప్పుడు కూడా మన డిపార్ట్మెంట్లో, పవర్ డిపార్ట్మెంట్లో, ఎలక్షన్ డిపార్ట్మెంట్లో ఇది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. వర్ధంతిక సందర్భంగా అందరూ వచ్చి నివాళులు అర్పించి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి మీరందరి సహకారం, ఇది నా ఒక్కడిది అయింది కాదు, జస్ట్ ఆర్గనైజింగ్ అయితే అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా సహకారం చేశారు. అన్ని విధాల ఫైనాన్షియల్గా కానీ ఇదిగా కానీ అన్ని విధాల సహకారాలతో మరి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇది అందరి వ్యక్తి అయినా దానికి మరొకసారి ఆయనకి కామేశ్వరరావు గారికి జోహార్లు చెల్లిద్దాం. ఒక్కసారి నేను ఎస్సీఎస్ అంట జోహార్ అంటాను. అభ్యుదయ రచయితల సంఘం కాకినాడ జిల్లా శాఖ ఐడియల్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు 109వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ సామలకోట రోడ్లో గల ఐడియల్ కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అరసం కాకినాడ జిల్లా శాఖ అధ్యక్షులు పి సుబ్బరాజు అధ్యక్షత వహించారు. ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అధ్యక్షులు పి సుబ్బరాజు మాట్లాడుతూ అభ్యుదయ సాహిత్యానికి పితామహుడు గురజాడ అని కొనియాడారు. ప్రధాన వక్త డాక్టర్ టిఎస్ ప్రకాశ్రావు మాట్లాడుతూ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించిన మహాకవి గురజాడ అన్నారు. అరసం జిల్లా కార్యదర్శి పి పద్మజవాణి మాట్లాడుతూ మహాకవులు సంఘ సంస్కర్తల జీవిత చరిత్ర గురించి విద్యార్థులకు తెలియజేయడం కోసం వివిధ కళాశాలల్లో అరసం ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మరో ప్రధాన వక్త మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ సాహిత్యానికి సమాజానికి ఎంతో విడదీరాని అనుబంధం ఉంటుందన్నారు. అనంతరం అతిథులను అరసం ప్రతినిధులను ఐడియల్ కళాశాల తరపున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గరికపాటి మాస్టర్, అరసం కోశాధికారి వేదుల శ్రీరామ శర్మ, శిరీష, ఐడియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి సత్యనారాయణ, గొట్టుముక్కల వెంకట సత్యనరసింహారావు, కాకరపర్తి దుర్గాప్రసాద్, మార్ని జానకిరాం చౌదరి, చింతపల్లి సుబ్బారావు, మోహనరావు, సోమయాజులు, ర్యాలీ ప్రసాద్, కృష్ణశ్రీ, స్టీవెన్ రాజు, నాగేశ్వరరావు, శంకర్ ప్రసాద్, పి గోపి, పెండ్యాల కామేశ్వరరావు, అరసం ప్రతినిధులు, ఐడియల్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ మరొకసారి స్వాగతం పలుకుతూ, ముందుగా అభ్యుదయ రచయితల సంఘం, ఈ కార్యక్రమాన్ని అభ్యుదయ రచయితల సంఘం మరియు ఐడియల్ కళాశాలల తెలుగు భాషా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఐడియల్ కళాశాల గురించి మీకు చెప్పాల్సిన పని లేదు, అయినా ఒక మాట చెప్తాను. ఈ కళాశాల పేరు ఐడియల్ కళాశాల, అంటే ఒక ఆదర్శప్రాయమైన కళాశాల, ఒక సదుద్దేశంతో ఏర్పడినటువంటి కళాశాల, ఆదర్శవంతులైనటువంటి విద్యార్థుల్ని తీర్చిదిద్దిన కళాశాల. ఈ ఒక కళాశాల యొక్క పని డిగ్రీలు ఇచ్చి పంపించేయడంతో పూర్తి కాదు. రకరకాలైనటువంటి సాంస్కృతిక సంఘాలు కళాశాలలో పనిలో సమాజం అంతా ఆమోదించింది, దాన్ని అంతా అదే చేశారు. మీరు సతీ సహగమనం గురించి చదువుకొని ఉంటారు. భర్త చనిపోతే బలవంతంగా స్త్రీని కాళ్ళు చేతులు కట్టి చిత్తుతో వేసి కాల్చివేయడం అందరూ ఆమోదించింది. అలాంటి ఆమోదించిన సమాజం నుంచి గురజాడ అప్పారావు గారు గొంతెత్తి ఇది సరైనది కాదు, ఇది ఒక దురాచారం, సాంఘిక దురాచారం అని చెప్పడమే అభ్యుదయం. దాని మీద రచనలు చేశారు కాబట్టి ఆయన అభ్యుదయ రచనలు అయ్యారు. సో అభ్యుదయ రచనలు అంటే ఎవరు మీకు అర్థమైంది కాబట్టి మీరంతా కలిసి ఈ అభ్యుదయ రచనల్ని మరింతగా సమాజంలోకి తీసుకెళ్ళడానికి, అభ్యుదయ రచనల్ని రాసుకొని కూర్చోవడం కాదు ఇంట్లో, ఈ రచనల్ని ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళడానికి, ప్రజల చేత చదివించడానికి ఒక సమాజంగా మనం ఏర్పడితే బాగుంటుంది అని 1936లో మున్షీ ప్రేమ్చంద్, హిందీ సాహిత్యం చదువుతున్న వారికి బాగా తెలుసు, మున్షీ ప్రేమ్చంద్ నాయకత్వంలో ఉత్తర భారతదేశంలో లక్నోలో ఇప్పటికీ గురజాడ చనిపోయి 109 ఏళ్ళు అయింది. అయినా మనం ఎక్కడున్నామంటే ఆయన కాలం కంటే కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఆయన కన్యాశుల్కంలో మనసకు ఒక దొంగ బైరాగి ఇద్దరు ఉంటారు. మనసకు బైరాగి ఉంటారు, ఎప్పుడు వచ్చారు అనుకోరు.
నేను ప్రజల్లో బయలుదేరాను 2 రోజుల క్రితం, ఆకాశ మార్గంలో వచ్చేసాను అని చెప్పి అంటాను. ఇది నిజానికి వెళ్ళకపోవడం మాత్రమే, దీన్ని ఎంగిగా విక్రించడమే. ఈ బయట తాగిపోతని సారాపుట్లో అప్పులు చేసి వాడు అడుగుతుంటే పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే ఆయన అప్పులే ఈ ఆకాశ మార్గాన్ని దాన్ని చాలా ఎంగిగా విమర్శించిన ఇప్పటికీ ఆకాశ మార్గాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. విశాఖ జిల్లా రాయవరం గ్రామం, ఇప్పుడే మన అధ్యక్షులు చెప్పారు, పెరిగింది స్థిరపడింది విజయనగరం. ఆయనకున్న బిరుదులు ఏంటో తెలుసా? ఆధునిక యుగకర్త, నవయుగ వైతాళికుడు, అభ్యుదయకర్త, పితామహుడు, కవిశేఖర, మహాకవి, సంఘ సంస్కర్త, దేశభక్తుడు, మానవతావాది, వ్యవహారిక భాషోద్యమకారుడు. ఆయన రాసింది కుక్కని ఒకటి ఇంగ్లీష్లో రాశారు. తర్వాత సారగధర నాటకం, కన్యాసు, చాలా 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 ఫేమస్ నాటకం. అది ఎప్పుడైనా మన కాలేజీలో మాస్టర్ మీరందరూ ఉన్నారు, ఒకసారి కన్యాశుల్కం నాటకం ఇక్కడ సోమయాజీ గారు మీరు ఇక్కడ ప్రదర్శించకూడదా కన్యాశుల్కం నాటకాన్ని? పిల్లలకి తెలుస్తుంది కదా. ఆ రోజుల్లో ఎన్నో రకాల మౌఢ్యాలన్నింటినీ కూడా అప్పుడు అనుకుంటారు. మీరు కన్యాశుల్కం నాటకం నిజంగా మీరు చూస్తే కనుక ఆ రోజుల్లో అలా ఉంది కాబట్టి గురజాడ వారు ఆ రకమైన వీటికి ఆర్జుడిగా నిలిచారు. ఆ రకమైన సంఘ సంస్కరణకి కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిందో ప్రతి సెక్టార్లోనే అవిదేవాదులను ఏరి కూర్చి ఆ పుస్తకాలు బయట తీసుకొచ్చి ఆ సమాజంలో చూపించడం వల్ల గురజాడ అప్పారావు గారిని అందరూ సాంప్రదాయవాదులు కూడా తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా ఈయన జీవితం సరళం లేదు, వీళ్ళ ఎవరు కూడా సరళంగా ఉన్నవాడు కాదు. మీకు తెలుసు కదా, మన దేవుడిపల్లి కృష్ణ శాస్త్రి గారు ఎస్సీ హాస్టల్లో వాటిగా ఉంటూ ఎస్సీ పిల్లల టాయిలెట్స్ అని అడిగేవారు. ఆయనకి వాళ్ళ కుటుంబంలోని ఈయన చేస్తారని వాళ్ళ పేటలో వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయించేశారు. అక్కడ ఉండదు మా వేటలో అని చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా సమాజంలో పోరాటం చేసిన వాళ్ళు మన కోసం. వీళ్ళ రుణం, వీళ్ళ రక్తం చిందించడం వల్లే ఈరోజు మనం ఈ స్వతంత్రాన్ని, ఈ అనుభవాన్ని, ఈ ఆనందాన్ని, సౌఖ్యాన్ని పొందుతున్నాం. వీళ్ళ పాదాల కాళ్ళు కడిగి మనం నెత్తి మీద తీసుకుంటే కానీ వాళ్ళ రుణం తీరుతున్నాం. ఈ మహానుభావులు చేసిన కార్యక్రమాల వల్లే సమాజాన్ని ముందుకెళ్ళి 1% ప్రజలు ఎప్పుడు సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారు, మిగతా 80% ఎంజాయ్ చేస్తారు. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో నాన్ లేఅవుట్లు అనుమతులు లేకుండా అనేక భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని కౌన్సిల్ సభ్యులు నిలదీశారు. శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్ అధికారుల పనితీరును తీవ్రంగా ఎండగట్టారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ హాల్లో చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. కమిషనర్ కనకారావు, ఇతర అధికారులు, కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. అజెండాలో కేవలం 2 అంశాలే ఉన్నప్పటికీ వాటికన్నా ముందు పట్టణంలోని టిడ్కో గృహాల సమస్యలపైన, అనధికార లేఅవుట్లు, అనుమతులు పొందకుండా చేపడుతున్న భవనాలు, నిర్మాణాలపైన, పట్టణ శివారు ప్రాంతమైన అయితే నగర్లో మున్సిపల్ కుళాయిల్లోంచి వచ్చే మురికినీరు సమస్యపైన కౌన్సిలర్లు బోనుదేవ, పెదపాటి రాజేష్, అల్లవరపు నగేష్, పెదపాటి నాగేశ్వరరావు, సామరౌతు లలిత, బోనుదేవ, తలిశెట్టి వెంకటేశ్వరరావు అధికారులను నిలదీశారు. వచ్చిన తర్వాత ఏం జరిగాయి, గతంలో ఏం జరిగి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అన్న చూడాలండి. కౌన్సిల్ అడుగుతారు, లేదా ప్రజలు అడుగుతారు. దానికి రోడ్లు కూడా మనం చెప్తాం, ₹1 కూడా గవర్నమెంట్కి మన మున్సిపాలిటీకి రూపాయి చెల్లించలేదు. ఈవేళ లేఅవుట్లో మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏంటి? పర్మిషన్, రోడ్లు లేవు, డ్రైన్స్ లేవు, వాటర్ సప్లై లేదు, పార్క్ సైడ్ డెవలప్మెంట్ లేదు. లేకుండా మనం లేఅవుట్లు పర్మిషన్ నిలబెట్టుకోవడానికి ఇవ్వాలి సార్. ఎటువంటి ఇబ్బంది లేదు, కావాల్సినంత నీరు వస్తుంది టైం ప్రకారం, కానీ అది శుద్ధిగా లేదు. మా వార్డులో పర్టికులర్గా అదే నీరు తాగి జనాలు ఉన్నారు కాబట్టి, పైగా ఊరికి చివరన ఉన్న మా మూలంలో ఉన్నటువంటి మా వార్డులు కాబట్టి మీరు దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసిందిగా మరొకసారి కోరుతున్నాను. తహసీల్దార్ కూడా వాళ్ళ లాగిన్లో ఉంది కాబట్టి వాళ్ళు 3-4 రోజుల నుంచి వాళ్ళ తహసీల్దారు మన మున్సిపాలిటీకి వచ్చిన సర్వేలు, వాళ్ళ సర్వేలు కలిపి కూడా జాయింట్ ఇన్స్పెక్ట్ చేశారు. అది రెవెన్యూ స్థలం, 1.5 ఏకర్ పైచిలుకు రెవెన్యూ స్థలము పూర్తిగా ఉంది. ఆ రెవెన్యూ స్థలంలో ఈ పాయింట్కి పక్కగా ఈ పాయింట్ కూడా
95% రెవెన్యూ స్థలంలోనే ఫాలిన్ అయింది. అది గత కొన్ని సంవత్సరాలుగా యూత్ ఆఫ్ యూనిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలుగుదేశం పార్టీ యువనేత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడ ఇందిరా కాలనీ గాయత్రీనగర్ కు చెందిన యూత్ ఆఫ్ యూనిటీ కొండబాబు యువసేన ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా పిఆర్ కాలేజ్ గ్రౌండ్ లో యువత కోసం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీడీపీ నాయకులు గుమ్మళ్ల చిన్న అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టీడీపీ యువనేత సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనయుడు వనమాడి మోహన్ వర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్ వర్మ మాట్లాడుతూ యూత్ ఆఫ్ యూనిటీ కొండబాబు యువసేన సేవలను ఆయన కొనియాడారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పి కుమార్, పి ప్రసాద్, కె కృప, పి శ్రీను, చిన్న, శివాజీ, దొరబాబు, చిన్ని, లోవా తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్దపూడి కుమార్ గారి సారథ్యంలో ఈ క్రికెట్ లీగ్ని ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ఇరు టీమ్స్ కూడా ఈరోజు టాస్ వేసి ఈ క్రికెట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. 2 రోజులు జరగబోయే ఈ క్రికెట్ టోర్నమెంట్ చాలా సునాయాసంగా జరిగి అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకొని నెగ్గిన వాళ్ళు అందరూ చాలా స్పోర్టివ్గా తీసుకొని ఓడిపోయిన వాళ్ళు కూడా ఏమీ బాధపడకుండా నెక్స్ట్ ఇయర్ ప్రతి ఇయర్ జరుగుతుంది కాబట్టి ఈ క్రికెట్ని చాలా స్పోర్టివ్గా తీసుకొని మీ అందరి మధ్య సానుభూతి కలగాలని కోరుకుంటూ ఈ క్రికెట్ లీగ్ చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. జేఎన్టీయూ అల్యూమ్ని 1999 స్టూడెంట్స్ కాలేజ్ అభివృద్ధికి ముందుకు రావడం అభినందనీయమని ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ అల్యూమిని ఆడిటోరియంలో 1999 స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ స్మృతి పేరిట సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నిర్వహించారు. దేశ విదేశాల నుండి వచ్చిన పూర్వ విద్యార్థులు అంతా వారికి విద్యను బోధించిన ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్, ఫార్మర్ వీసీలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణ మాట్లాడుతూ కాలేజ్ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ప్రిన్సిపల్, పూర్వ విద్యార్థులు ప్రశాంత్ చింతమనేని, రాజు పాలేపు, భారతి పడ్రంగి, కళ్యాణ్ నెడమోలు, శ్రీకాంత్ చెవూరి, శిరీష ఆరుమిల్లి పాల్గొన్నారు. ఎక్కువగా వచ్చారు అంటే డాడీ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పడిన శ్రమ, వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు. కాబట్టి మీ డాడీని గుర్తు చేసుకుని ఒకసారి అందరూ గట్టిగా సపోర్ట్. అలాగే మీకు ఎంత మీరు ఎంత తోపైనా, తోపు అంటే ఏదో కాదు, ఇంగ్లీష్లో TOP టాప్ కొంతమంది తోపని పలుకుతూ ఉంటారు. మీరు ఎంత టాప్ అయినా తోపైనా మీకు ఈవెన్ టుడే మీరు అసలు చాలామంది మీరు అప్పటికన్నా ఇప్పుడు చాలా హెల్తీయర్గా, హ్యాండ్సమ్గా, బ్యూటిఫుల్గా ఉన్నారని అనిపిస్తుంది. చాలా హ్యాండ్సమ్గా మంచి మంచి పొజిషన్లో ఉన్నారంటే మీ మదర్ యొక్క బ్లెస్సింగ్స్ ఎక్కువగా పనిచేసి ఉంటే మనందరం మీ మదర్ని గుర్తు చేసి ఒకసారి గట్టిగా కుదిరితే కళలో కన్నీటి చుట్టం కూడా పెట్టుకుని గట్టిగా పెట్టండి. అలాగే నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అంటారు. ఒక మనిషి చాలా తారాస్థాయికి వెళ్ళాడంటే ఫ్రెండ్స్ యొక్క, క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ సర్కిల్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళడానికి వాళ్ళు ఎంత ఉపయోగపడతారో నాకు తెలియదు, కానీ ఒక జీవితం సర్వనాశనం అయిపోవాలంటే ఎవడో ఒకటి తగులుకుంటే సరైన క్యాండిడేట్ నాశనం అయిపోతాడు. ఇవాళ మీరు అందరూ ఎంత చక్కగా ఉన్నారు అంటే మెజారిటీ అంతా మీ ఇమీడియట్ సీనియర్స్, కొంతమందికి మీకు హెల్ప్ చేసిన వాళ్ళు, కొంతమంది జూనియర్స్, నీ క్లోజ్ సర్కిల్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ వీళ్ళందరూ ఉపయోగపడి ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకసారి కలుసుకుని గట్టిగా చెప్పండి. భూమి భుక్తి పీడిత ప్రజల విముక్తి కోసం భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ సభ కాకినాడలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడలో అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద గల పైళమ్మ తల్లి గుడి సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా అచ్యుతాపురం వినాయకుడి గుడి సెంటర్ నుండి సభ ప్రాంగణం వరకు ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సభ ప్రాంగణం వద్ద AIFTU జెండాను ఎగరవేశారు.
ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచి అంజిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు, ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్లు పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ అమరుల త్యాగాలను కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు రాష్ట్ర నాయకులు కడితి సతీష్, ఏపీఆర్సీఎస్ జిల్లా నాయకులు కర్నాకుల రామలింగేశ్వరరావు, మడికి సత్యం, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి నారాయణమూర్తి, రాయుడు గోవిందు, ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు తిరుమలశెట్టి వెంకటరమణ, పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య కన్వీనర్ బొచ్చా యేసు, ఏపీఆర్సీఎస్ నాయకులు ఏళ్లే సత్యబాబు, డి సురేష్, అనుష్క, దుర్గాభవాని, జాను, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ప్రభాకర్, కనిగిరి శ్రీను, బాలాజీ, బంగారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఊటకప్పు ఎన్కౌంటర్లో అనారోగ్యంలో చంద్ర పుల్లారెడ్డి, తరిమిల్ నాగిరెడ్డి, సారుమోజుందర్, రంగవల్లక్క, జార్జిరెడ్డి, వందల మంది, వేల మంది బూటకప్పు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లన్నీ కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే ఈ దేశంలో బాక్సైడ్ తవ్వకాలు అనేది ఈవేళ ప్రధానంగా లక్షల కోట్లకు సంబంధించినటువంటి నిధులు సమకూర్చుకోవాలి. ఎవరైతే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ బిగ్ షాటర్స్ ఉన్నారో వాళ్ళ కోసమే బూటకపు ఎన్కౌంటర్లు తప్ప, లేకపోతే మన దేశ ప్రజల్ని, మన దేశం కోసం, మన దేశ పీడిత తాడిత వర్గాల కోసం పనిచేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎన్కౌంటర్లు ఆపాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ప్రధాన డిమాండు. ఏ భూమి కోసం, ముక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించారో మీ ఆశయాలు, మీ లక్ష్యాలు మేము ముందుకు తీసుకెళ్తామనే దాంతో ప్రధానంగా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం. ఆ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు కాబట్టి సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలి, ఈ బీఓసీ బోర్డును పునరుద్ధరించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీఓసీకి వసూలు చేస్తున్నటువంటి సెస్ 1% సెస్ ఏదైతే ఉందో ఆ సెస్ డబ్బుల్ని పక్కదో పట్టించకుండా ఓన్లీ కార్మికులకే దీన్ని సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అలాగే నిరుద్యోగ శాతం పెరిగిపోయింది, అధిక ధరలు వంటి అనేక సమస్యలు పెరిగిపోయే ప్రజలందరూ కూడా సామాన్యులు మరి కనీసం రోజువారీ కూలీ పని చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ బతకడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి జేబు నిండా డబ్బులు అట్టుకెళ్తే, మరి సంచి నిండా డబ్బులు అట్టుకెళ్తే జేబు నిండా సరుకులు కూడా రావట్లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా అమరులు ఏదైతే మనకి పోరాట స్ఫూర్తినిచ్చారో ఆ పోరాట స్ఫూర్తిలో అధిక ధరలకు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా పోరాడాలి. బీఓసీ సంక్షేమ బోర్డును పునరుద్ధరించడానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పోరాడాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జగ్గంపేట నియోజకవర్గం రాజపూడి గ్రామంలో దీపావళి నాడు దళితులను అవమానించే విధంగా అగ్రవర్ణాలు దాడి చేయడం చాలా దారుణమని మాదిగ హక్కుల పోరాట సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షులు బుంగా సంజయ్ మాదిగ పేర్కొన్నారు. రాజపూడి దళితులపై జరిగిన దాడి ఘటనపై బాధితులకు న్యాయం చేయాలని, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను మాదిగ హక్కుల పోరాట సాధన సమితి జిల్లా అధ్యక్షులు బిఎన్ సుధాకర్ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు బుంగా సంజయ్ కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్లో వారు మీడియాతో మాట్లాడుతూ బాధితులకు అండగా తాముంటామన్నారు. అదేవిధంగా ఈ సంఘటనపై బాధితులకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కృష్ణబాబు, శ్రీధర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏదో నామమాత్రంగా వచ్చి అలా పలకరించి వెళ్ళిపోవడం తప్ప ఇప్పటికీ డిఎస్పీ గారు కూడా ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి చూస్తున్నారు. మరి ఊన్ సర్టిఫికేట్ వస్తేనే కానీ ఎంక్వైరీ చేయనటువంటి పరిస్థితి డిఎస్పీ గారు చెప్తూ ఉన్నారు. అసలు ఆ ఓన్ సర్టిఫికేట్కి దీనికి సంబంధం లేదు. అయినా కానీ బాధితుల్ని చక్కగా అసలు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఉన్నాం. మరి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ దళితుల పరిస్థితి ఇలాగే ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు పదవులు లేకపోతే ఏ పార్టీ అని కూడా చూడకుండా ఎవడైనా తప్పు చేస్తే వెంటనే శిక్షించండి అని చెప్పేసి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ దళితుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ కేసుని 24 గంటల్లో డిఎస్పీ గారు ఎంక్వైరీ చేయకపోతే జగ్గంపేట పోలీస్ స్టేషన్ ముట్టడికి మేము సిద్ధం కాబోతున్నాం దళితులు అందరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి బాధితులు ఇంత
ఆ గ్రామంలో ఇంత చిత్రహింసలకు గురి కాబడిన ఎప్పటికే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఇలా ముందు తిరుగుతూ ఇలా సవాల్ చేస్తూ ఒక ఎకరం పొలం తీసేసి మిమ్మల్ని అందరినీ చంపేస్తామరా అన్నటువంటి పరిస్థితి డిఎస్పీ గారితో చెప్పాము, అలాగే ఎస్సీ గారితో సీఏ గారితో కూడా చెప్పాము. అయినా కానీ వాళ్ళు నవ్వుకుంటూ అదేముంటుందిలేండి గ్రామాల్లో అదేముండదు అని చెప్పేసి, అంటే దళిత మానవ ప్రాణాలకు విలువ లేవు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని అవసరమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి, మరి హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి బాధితులు న్యాయం జరిగేటంత వరకు మేము వీళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై మాదిగా, జై అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ మాల కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించబడిన కొల్లాబత్తుల అప్పారావుని పలువురు అభినందించారు. ఆయనను తుని నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకులు కూరపాటి రఘు, లంకా సునీల్, నెమ్మది సత్యనారాయణ, బోరపాటి సత్యనారాయణ, బోరపాటి కిరణ్, ఎం అనిల్ మర్యాదపూర్వకంగా కలిసి తమ అభినందనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు బంగారు సత్యనారాయణ, కడారి నాగేశ్వరరావు, ఎస్సీ సెల్ నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా పాల్గొని తమ అభినందనలను తెలియజేశారు. గుండుపూడి చిన్న గారిని విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి జిల్లా ఒక పోస్ట్ ఇవ్వడం కూడా ఈ రెండు వర్గాలకి కూడా చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే చెప్పుకోనందుకు కథ పార్టీలు చేసే కానీ పదవులు ఇచ్చే కానీ దేనికి ఉపయోగపడకుండా ఇచ్చారు. ఆ పదవులు ఆ ఉపయోగం ఓన్లీ పదవి ప్రోటోకాల్ ఇచ్చారు, అంతే తప్ప ఉపయోగం లేదు. ఈరోజు అధ్యక్షుల వారు పదవి ఎలాగిచ్చారో గుర్తింపు కూడా ఆ రకంగా ఉంటుందని అప్పారావుకి ఉన్న పదవులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంతమంది కలిసి వచ్చినందుకు అప్పారావుకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తునిలో ఎన్ని పనులు ఉన్నా సరే మేము పిలిచిన వెంటనే మా నాయకులు, మా పార్టీ 3 వర్గాల నుంచి వచ్చిన 2 వర్గాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎంతతో నిధులు మా వరకే ఖర్చు పెట్టాలని అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో దీని మీద చట్టం కూడా చేయడం జరిగింది. ఆ చట్టం చేశారు తప్ప ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. దయచేసి ఏ అయితే నిధులు మా కేటాయించారో మా డెవలప్మెంట్కి తప్పనిసరిగా వాడతారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే ఇంకా కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, లేదా తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వంలో కూడా ఇంకా ముందుకి ఈ 2 వర్గాలని మాలా, మాదిగా మరియు రెల్లి, ఈ 3 వర్గాలని కూడా మరి ఆర్థికంగా బలోపేతం చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరు లేరండి, ఇందులో చాలా తక్కువ. అందులో దీనికి కూడా సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ పాలసీలు కూడా. ఇవి కూడా త్వరలో మరి అప్పారావు మేము చెప్పుకున్నది ఏంటంటే మాలాంటి వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్గా, ఒక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం కల్పించమని కోరుకుంటూ, వీళ్ళకి మాత్రమే ఆ యొక్క గవర్నమెంట్ అతి ఉన్నతమైనటువంటి స్థానాలు, అతి ఉన్నతమైనటువంటి పదవులు కూడా అలంకరించి మమ్మల్ని ఎంతో అంత ముందుకు తీసుకుని వెళ్ళడానికి చెప్పేసి మాకు ఆ గవర్నమెంట్ మాకు ముందుకు వస్తుంది. మేము పుట్టపొడవ దగ్గర నుంచి కూడా 82 దగ్గర నుంచి కూడా మేము తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నాం. ఈ పనిచేసిన కారణంగా ఎవరైతే పూర్వం నుంచి అన్ని విధాలుగా కష్ట నష్టాల్లో ఏ రకంగా పార్టీలకు తోడ్పడి పార్టీ విషయంలో చురుగ్గా పాల్గొని అన్నిటికీ ముందుకు ఎలా తీసుకెళ్తారో వాళ్ళని చక్కగా గుర్తించి వాళ్ళకి మంచి చక్కని పదవులు ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని గుర్తించినందుకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా మాకు సహకరించినటువంటి కొల్లాబత్తుల అప్పారావు గారికి, లాజరబాబు గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మాలలకి చేస్తాం, రెల్లులకి చేస్తాం. ఏదైతే మా వెనకబడినటువంటి జాతులు ఉన్నాయో, మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పినా మన జాతి మనోగడిని కాపాడమన్నారు. ఈవేళ ఆ మహానుభావుడు ఉన్నాడు కాబట్టి ఆ రిజర్వేషన్లో మేము ఇవాళ డైరెక్టర్లుగా, చైర్మన్లుగా, ఎంపీపీలుగా, ఎమ్మెల్యేలుగా అవ్వమంటే రాజకీయ హక్కులు కాపాడుకోమన్నారు కాబట్టి ఇల్లు పార్టీలో పనిచేస్తాం. అధికారికంగా పనిచేయను, కార్యకర్తగా పనిచేస్తాను. మా జాతికి న్యాయం చేస్తాం. తెలుగుదేశం పార్టీకి కృతజ్ఞత రుణం తీసుకుని 29లో మళ్ళీ సీఎం చంద్రబాబు నాయుడు రావడం నా వంతుగా కృషి చేస్తాను. ఎస్సీ కార్పొరేషన్ ఏ నిధులు వచ్చినా సక్రమంగా పనిచేస్తాం. అలా నిధులే కాదు, విద్యా విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ నా వంతుగా బాబు గారు ఏవైతే బాధ్యతలు అప్పచెప్పారో తూచి తప్పకుండా పనిచేసి అర్హులైన వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉంటూ అందరినీ సంతోషపడడానికి నా వంతుగా శ్రమించి కష్టపడతానని చెప్పి తెలియజేస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించి సమ్మె చేసిన ఉద్యోగులకు అండగా నిలిచి ఇప్పుడు అధికారంలోకి రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతు తెలపడం నీతిమాలిన పని అని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను పూర్తిగా మోసం చేయడమేనని, తక్షణం వారి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్, కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి కండవిల్లి లోవరాజు డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణం కత్తులగూడెం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాళ్ళ గద్దెకి ఎక్కడానికి
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం ఖండించింది. మళ్ళీ వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ వర్గీకరణ చేస్తానని కంకణం కట్టుకుంటుంది. బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా రేపు 1వ తారీఖుని వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర భారీ ఎత్తు ధర్నా ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఉక్కు, బహుజన్ లక్కు, స్టీల్ ప్లాంట్ ఉక్కు. అంతేని కాబట్టి ఇది ప్రైవేటీకరణ ఆపుకుంటారా, బహుజన్లు ఒక విధి విధానాలు చూపించాలనే దాని గురించి బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ మాయావతి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం నుంచి వేల జనాలతో రేపు 1వ తారీఖుని స్టీల్ ప్లాంట్ దగ్గర భారీ ఎత్తులో ధర్నా జరుగుతుంది. ఒకటే చెప్తున్నాం ఇప్పుడున్న గవర్నమెంట్కి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఏది చెప్తా చేయడం కాదు. రాష్ట్రంలోనే అది పెద్ద ఫ్యాక్టరీ, అది ఒకటే ఉంది, చాలామంది చేశారు. ఇది ప్రైవేటీకరణ చేయడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనేది డిప్యూటీ సీఎం గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రైవేటీకరణ చేయకుండా ఆపాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. లేని పక్షంలో మాయావతి గారే స్వయంగా వైజాగ్ వచ్చి ధర్నా చేస్తారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మాయావతి గారికి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి మేము ఇస్తామని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం. కాకినాడ నగరంలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. కాకినాడ పాత బస్టాండ్ సమీపంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఐక్య క్రిస్మస్ ఆరాధన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పాస్టర్ రెవరెండ్ జి రాజభూషణం అధ్యక్షతన జరిగిన ఈ ఐక్య క్రిస్మస్ ఆరాధనలో జంగారెడ్డిగూడెంకు చెందిన డాక్టర్ ఏఆర్ పాల్సన్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ కేక్ ను కట్ చేసి ఐక్య క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న పలువురు పాస్టర్లు మాట్లాడుతూ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఐక్య క్రిస్మస్ ఆరాధనను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రార్థనా మందిరం పాస్టర్ రెవరెండ్ జి రాజభూషణం మాట్లాడుతూ ఐక్య క్రిస్మస్ ఆరాధనను విజయవంతం చేసిన సంఘస్థులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక మీదట ప్రతి ఏడాది ఈ విధంగానే ఐక్య క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. స్థానిక సంఘముల క్వైర్ వారిచే ప్రత్యేక గీతాలాపన ఆరాధనలు నిర్వహించారు. ఈ ఐక్య క్రిస్మస్ లో యెహోవా షమ్మా వర్షిప్ సెంటర్ పాస్టర్ మోజెస్ బ్రెన్హమ్, ఏల్ షడ్డాయ్ సియోను ప్రార్థన మందిరం పాస్టర్ నక్కా సత్యం, పెనుయేలు ప్రార్థన మందిరం పాస్టర్ బి ప్రకాష్, స్తుతి మందిరం పాస్టర్ పాల్ రాజ్కమల్, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం పాస్టర్ సత్యం, యెహోవా రాషా ప్రార్థన మందిరం పాస్టర్ ఎస్ జోసఫ్, బెరెకా ప్రేయర్ టవర్ పాస్టర్ రవికుమార్, గ్రేట్ గాస్పల్ చర్చ్ పాస్టర్ ఏలియా, సియోను కల్వరీ చర్చ్ పాస్టర్ దేవరాజులతో పాటు పెద్ద సంఖ్యలో సంఘస్థులు పాల్గొన్నారు. బట్టి ఎంత అద్భుతంగా ఈ రోజున ఈ కూడిక జరుగుతుంది. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను ప్రియులారా. ఎందుకంటే ప్రపంచంలో భిన్న సంస్కృతులు ఉన్నాయి, ఓకే, మన దేశంలో భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే అన్నిటికంటే ప్రస్తుతం మన కాలనీ, ఎందుకంటే మనం ఎక్కడ పరిచయం చేస్తున్నామో, ఎక్కడ జీవిస్తున్నామో, ఈ కాలనీ గురించి మనందరికీ ఒక భారం కలిగి ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుదినము మన కాలనీ అంతా కూడా ప్రభు చేతిలోకి రావాలని ప్రార్థన చేయండి దయచేసి. అది మన భారమై ఉండాలి, అది మన రెస్పాన్సిబిలిటీ అయి ఉండాలి అని నేను కోరుచూ ఉన్నాను. ఉన్నతమైన దర్శనంలో భాగంగా మేమందరం అక్కడ చేర్చబడి నీవు ఈ లోకానికి వచ్చిన ఈ అద్భుతమైన పండుగను ప్రభువా మేము జరుపుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఏక మనసుతో నిన్ను ఊరేగించడానికి ప్రభువా మాకిచ్చిన ఈ మంచి గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మేము లేఖనాలను ధ్యానించడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. మా ధ్యానాలు నీకు అంగీకృతమలగినట్లుగా ఆశీర్వదించండి. ఆత్మలు ఉజ్జీవింపబడడానికి, సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి, అనేక మంది అవగాహన కలిగి ఉండడానికి కోసం నీ ఉన్నతమైన ఆలోచన మాకందరికీ తెలియచెప్పండి. మీరే మా అందరితో మాట్లాడండి. నిలబడిన మీ దాసులు నిజంగా బలహీనుడే ప్రభువా. ఈ కూడా తెలుసుకోవాలని మేమందరం కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయబడింది. మరి దేవుడు మంచి వాతావరణం ఇచ్చినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి ఇక్కడ ప్రజానీకానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా పాత బస్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని నమ్మాలని, యేసుక్రీస్తే రక్షకుడని, యేసుక్రీస్తే లోకానికి వచ్చాడని మేము ప్రకటించడం జరిగింది. ఆ మీటింగ్లో మరి పాల్సన్ గారు వాక్య
పరిచయం చేశారు. మిగతా 10 మంది సేవకులు కూడా వారి యొక్క సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఈ విధంగా దేవుణ్ణి మరి ప్రతి సంవత్సరము దేవుని చిత్తమైతే జరిగించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అలాగే ఈ నెల 8వ తారీఖున మరి మా చర్చి దగ్గర కార్యక్రమం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 12వ తారీఖున క్రిస్మస్ మైనార్టీ క్రిస్మస్ ఏర్పాటు చేయబడింది. మరి ఇక్కడ విన్నవారందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొవాలని మీ అందరినీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అప్పనపల్లి బాలబాలాజీ విగ్రహ ప్రతిష్టతో శ్రీవారి 61వ సహస్రనామార్చన భారతీయతలో ప్రకృతి ధర్మాన్ని పరమాత్మగా ఆరాధించడం ఎంత పవిత్రమో భారత రాజ్యాంగ ఔన్నత్యం కోసం అధ్యయనం, ఆచరణం, పరిరక్షణ అంతే రీతిగా పాటించాలని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలో గణపతి పీఠంలో శనివారం ఉదయం సుప్రభాత వేళలో శ్రీవారి 61వ జపయజ్ఞ పారాయణం జరిగింది. కొబ్బరికాయల రాసి నడుమ అప్పనపల్లి బాలబాలాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి సహస్ర గోవింద నామ స్తోత్ర పఠనం నిర్వహించారు. భగవద్గీత రాజ్యాంగ గ్రంథాన్ని సప్తగిరుల పూజలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా ప్రజాస్వామ్య దేవాలయంలో కొలువైయున్న రాజ్యాంగ అంశాల గురించి ప్రతి ఒక్కరూ మరింతగా రాజ్యాంగ విధులను తెలుసుకోవాలన్నారు. పంచామృతాలతో విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహాలకు అభిషేకాలు చేసి శ్రీవారి ఆరాధకులకు తాంబూలాలు పంపిణీ చేశారు. స్వయంభువుకి పంచలోహాల తాపడంతో కాంస్య కవచ ధారణ యజ్ఞం జరిగిన సందర్భంగా పీఠంలో ప్రతిష్ఠితమైన శ్రీవారి పాదాల వద్ద 108 వారాల పాటు శనివార వ్రత నిర్వహణ జరుగుతున్నదని పీఠం నిర్వాహకులు తెలియజేశారు. వరలక్ష్మి, రమ, పద్మజ, దేవి, ఆదిలక్ష్మి, నూకరత్నం, భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి, మంగతాయారు, శ్రీవాణి, సంధ్య, మణి, సుబ్బలక్ష్మి, పాపాయమ్మ, రమ్య, మహేశ్వరి, నాగరత్నం, మంజుల, శ్రేయ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి 61వ జపయజ్ఞ పారాయణలో భగవద్గీత, అదేవిధంగా భారత రాజ్యాంగానికి కూడా ఆ యొక్క పూజా విధానాన్ని అందరూ కూడా తెలుసుకుంటూ ఆచరించే విధానంలో చిత్తశుద్ధిగా మనం అందరం కూడా నడుచుకోవాలని భోగి గణపతి పీఠం తెలియజేస్తా ఉంది. మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ రోజున భోగి గణపతి పీఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బాలబాలాజీ అప్పనపల్లిలో కొబ్బరికాయల నడుమ తిరునామంతో వెలసినటువంటి స్వామి. అందుచేతనే కొబ్బరికాయల నడుమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని ఈ రోజున దీపారాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ విధంగా 108 వారాల పాటు జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు బాల దాసులతో జరిగింది, బాల సుందరులతో జరిగింది. ధనుర్మాసం మొదటి శనివారం నాడు కన్యలతో 18 సంవత్సరాల వయసు నుంచి వచ్చినటువంటి కన్యలతోటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తదుపరి వివాహాలు జరిగినటువంటి దంపతులతో జరుగుతుంది. ఆ తదుపరి సంతానం కలిగి ఉన్నటువంటి దంపతులతో జరుగుతుంది. ఆ తదుపరి మనవలు కలిగి ఉన్నటువంటి పుణ్య దంపతులతో జరుగుతుంది. ఆ విధంగా గంగా భాగీరథి సమానులైనటువంటి ఇంటి పెద్ద లేకుండా ఉన్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విధంగా 108 వారాలు పూర్తి చేసుకుని తిరుమల తిరుపతి బస్సు యాత్రతోటి కోల సంబరము, భారీ అన్నదానము, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇక్కడ కళ్యాణోత్సవం భోగి గణపతి పీఠంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వయంభువుగా వెలిసినటువంటి శ్రీ భోగి గణపతి స్వామి వారికి పంచలోహాలు తాపడంతో కాంస కవచ యజ్ఞం జరిగినటువంటి సందర్భంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఏటా పుట్టినరోజు వస్తూ వెళుతుంటుందని, అయితే దాని సార్థకతకు గాను ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణీయపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కొప్పిశెట్టి నైనిక పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి ఏటా పుట్టినరోజు వస్తూ వెళుతుంటుందని, అయితే దాని సార్థకతకు గాను ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలని అన్నారు. ఆ దిశగా కొప్పిశెట్టి సురేష్, అనిత దంపతుల పుత్రిక నైనిక తన పుట్టినరోజును ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా పేద కుటుంబాలకు చెందిన వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ పరోపకార గుణంతో జీవిస్తేనే జీవితం సార్థకమవుతుందన్నారు. తొలుతగా పేద కుటుంబాలకు చెందిన వృద్ధులు కేక్ కట్ చేశారు. అనంతరం నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, రాజా, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అడబాల ట్రస్ట్ వేదిక మీద కేక్ కట్ చేయడం, మీకు ఉన్నటువంటి ఈ వృద్ధ వనిత అందరిలో కూడా చిన్నవాళ్ళు ఎవరుంటే హైయెస్ట్ వయసు ఉన్న వాళ్ళు చిన్న పాపల కింద ఇద్దరు కేక్ కట్ చేసి ఒకరికొకరు కేక్ తినిపించుకుని ఉంటే వాళ్ళే మనకి అమెరికాలో ఉన్నటువంటి ఆ దంపతులు కొప్పిశెట్టి సురేష్, అనిత దంపతులు వారి యొక్క ఆశయం వాళ్ళ కుమార్తె పుట్టినరోజు ఇక్కడ చేసుకోవాలని మీ అందరికీ కూడా ఈ కొత్త బట్టలు కానీ అన్నం అన్ని అందించాలనేటువంటి కోరిక వాళ్ళది కనుక వాళ్ళందరికీ కూడా శుభాభి. ఎందుకంటే ఇస్తూనే మనం జీవిస్తాం. అలా ఇచ్చినటువంటి ఒక మంచి సంస్కృతి మన సంస్కారం ఈ కార్తీక మాసంలో అందులో చాలా కొసమెరుపుగా
కొసమెరుపుగా చాలా అదృష్టం. ఆ అవకాశం అందుకున్నటువంటి ఆ కొప్పుశెట్టి దంపతులకి అభినందనలు. అలాగే ఈ నైనిక కూడా చిరంజీవికి ఆశీస్సులు అందిస్తూ శుభం భూయా. అనేకమైన ఈ రోజు వచ్చే వృద్ధులు, వృద్ధ స్త్రీలు, పేద స్త్రీలు వీళ్ళందరికీ కూడా గుర్తుంచుకొని వారందరి మధ్యలో ఈ పుట్టినరోజుని జరుపుకోవడం అన్నది చాలా విశేషమైన విషయం. ఆ భగవంతుడు ఆ అమ్మాయికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మరి అనేక సంవత్సరాలు ఆమె ఇలాగే పుట్టినరోజులు చేసుకుంటూ కొప్పిశెట్టి సురేష్, అనితల వారి తల్లిదండ్రులు ఈ అమ్మాయిని కన్నందుకు ఎంతో పుణ్య దంపతులయ్యి వర్ధిల్లాలని, మరి ఆ అమ్మాయి ఈ రోజున అందరికీ కూడా చీరల పంపకం అనే కార్యక్రమాన్ని చేస్తుంది. మరి అందరికీ చీరలు ఇవ్వటం కూడా పెద్దవాళ్ళందరినీ కూడా అమ్మమ్మలని, నానమ్మలుగా గుర్తించుకొని మరి అక్కడ పేద ధనిక తారతమ్యం లేకుండా అందరికీ కూడా ఆ అమ్మాయి చీరలు అందజేయడం చాలా విశేషం. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ లో పేదలకు అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గోగినేని రవిచౌదరి మేనల్లుడు రెస్వాంత్ సాయి చౌదరి జన్మదినం సందర్భంగా పేదలకు 5 కేజీలు రైస్ బస్తాలు, అదేవిధంగా 927 రోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో పేదలకు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు మాట్లాడుతూ పేదలకు సాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రెస్వాంత్ సాయి చౌదరి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా తెలంగాణ ఫౌండేషన్ కార్యదర్శి గోగినేని రవిచౌదరికి రాష్ట్ర కమిటీ తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండపాక సాయిరాం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. 127 రోజు పేదలకు భోజన వసతి కల్పించిన తెలంగాణ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి గోగినేని రవిచౌదరి మేనల్లుడు రెస్వాంత్ సాయి చౌదరి గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు రెస్వాంత్ సాయి పుట్టినరోజు సందర్భంగా పేదలకు 5 కేజీల రైస్ బస్తాలు, అదేవిధంగా భోజన వసతి కల్పించిన గోగినేని రవిచౌదరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి పుట్టినరోజులు ఆర్భాటాలు పోకుండా పేదవారికి అండగా ఉంటూ మరి చేసుకుంటున్న ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులకి, టీడీపీ నాయకులకి, మహిళా మనులకు, నా కుటుంబ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ మీ అధ్యక్షులు మండపాక సుబ్బు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద కార్తీక మాసం పురస్కరించుకుని దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నవదుర్గా సమాజం శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం జరిగింది. ఆలయ అర్చకులు కెఎస్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు ప్రభు పూజ కార్యక్రమాన్ని నిర్వహించి దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభు పూజ కార్యక్రమం నిర్వహించి దీపాలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, మహిళలు దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిరంలో మాధవ పురోహితులు యాదగిరి మద్వేష్ ఆధ్వర్యంలో దశసహస్ర అష్టోత్తర దీపోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తొలుత సాయం పూజా కార్యక్రమాలను ఆధ్యాత్మికవేత్త డాక్టర్ యాదగిరి పరశురాం నిర్వహించగా ఉసిరి చెట్టు, తులసి బృందావనం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీస్సులతో జ్యోతి ప్రజ్వలన చేయగా భక్తులందరూ విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా యాదగిరి మద్వేష్ మాట్లాడుతూ దీప ప్రజ్వలన ద్వారా గాఢాంధకారాన్ని తొలగించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చెట్టి వసంత శ్రీనివాసరావు, జాగిర్దార్ ప్రేమ్ కుమార్, రాచూరి శేషగిరిరావు, నందగిరి నందా ప్రవీణ్, ప్రహ్లాద నందగిరి, ఉదయగిరి శేషగిరిరావు, ఎస్ పద్మావతి, కేవి వరప్రసాద్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎంతో అనుగ్రహం ఉండాలి. మాకు ఎల్లప్పుడూ అనుగ్రహిస్తున్నటువంటి వారు శ్రీ 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 1008 మా గురువులు సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు. ఇలాగే మహాస్వాముల వారు మా చేత సన్మార్గంలో, మమ్మల్ని సన్మార్గంలో పెట్టి మా అందరి చేత కూడా ఇటువంటి భగవత్ కార్యములు అన్నీ కూడా మాతో బంధువుల యొక్క ప్రోత్సాహంతో మా యొక్క దేవస్థానమునందు జరుగుతూ ఉండాలి. అలాగే ఈ రోజున దీపోత్సవం ఎన్ని చేశామంటే 10,108 ఒత్తులతో దీపోత్సవం చేయడం జరిగినది. ఇందులో నువ్వుల నూనె మరియు నెయ్యి కూడా పెట్టడం జరిగినది. నువ్వుల నూనె ఎందుకంటే సమస్త దోషములన్నీ కూడా పరిహారం అవ్వడానికి, నెయ్యి ఎందుకంటే మనకి దేవానాం ఆజ్యమాహారం అన్నాం, దేవతలకి ఇష్టమైనటువంటిది నెయ్యి.
కాబట్టి అటువంటి దేవతలకి మనము నెయ్యి ఆహారంగా ఇస్తే వాళ్ళు మనకు ఎల్లప్పుడూ కూడా అన్ని విధాలుగా కూడా శుభకార్యములన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందులో ఈరోజు మహాశివరాత్రి ఉమాసాంబశివుడు మృత్యుంజయ కారకుడు కాబట్టి ఆ ఉమాసాంబశివ స్వామి వారు కూడా మనందరి మీద విశేషంగా అనుగ్రహం కలిగించిన కాక అని నా యొక్క 2 మాటలను ముగిస్తున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్లవపేట స్వర్ణాంధ్ర కాలనీ అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు భరోసా. సముద్రపు కోత నుండి ఉప్పాడ తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు రక్షణ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడి. కాకినాడ రామారావుపేట శివాలయంలో ఘనంగా కార్తీక మాసోత్సవాలు. శ్రీ విశ్వేశ్వర స్వామివారిని దర్శించి తరించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఘనంగా ముగిసిన ఏపీ స్కూల్ గేమ్స్ అంతర్జిల్లా సాఫ్ట్ బాల్ టోర్నమెంట్. విజేతలకు మెడల్, సర్టిఫికెట్లు అందజేసిన అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.